హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొరమీన్ ఇగురు. నేను ఇక్కడ కొరమీన్ తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో ఏ చేప అయినా తీసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేస్తే ఏ చేపతో అయినా ఇగురు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇగురికి కావాల్సిన పదార్థాలు: బాగా వాష్ చేసుకున్న చేప ముక్కలు. ఇక్కడ చేప ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఇగురు బాగుంటుంది. మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని, కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మసాలా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మరొకసారి ఫ్లిప్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది మనకి ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఇగురు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో ముక్కలు స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు అనేవి చిదిమిపోతాయి. ఇలా 10 నిమిషాలకి మనకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంత రుచిగా ఉండే కొరమీన్ ఇగురు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.